హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సోనియా అగర్వాల్ నటించినటువంటి డార్క్ జైంట్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే మూర్తి ఒక గుడి దగ్గరికి వెళ్ళి, ఈసారి పంట సరిగ్గా పండలేదు, చాలా నష్టం వచ్చింది, తినడానికి కూడా మా ఇంట్లో వరి ధాన్యం కూడా లేకుండా పోయింది, నాకు ఏదో ఒక దారి చూపించు అని వేడుకుంటూ ఉంటాడు. అప్పుడే స్వామీజీ అక్కడికి వచ్చి ఆ మూర్తిని చూసి, నువ్వెంత ఏడుకున్న దేవుడు నీ మీద కరుణించడు, నువ్వు ఒక పని చెయ్యి, అడవులో ఒక విగ్రహం ఉంది, అక్కడికి వెళ్ళి నీ కోరిక కోరుకో, ఆ కోరిక తీరిన వెంటనే వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపో, కానీ ఆ విగ్రహం వైఫ్ మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి నీకు కావలసినటువంటి వస్తువుని తీసుకుని వెళ్ళిపో అని చెప్తాడు. దాంతో మూర్తి వెంటనే ఆ స్వామీజీ చెప్పినటువంటి అడవులో ఉన్నటువంటి విగ్రహం దగ్గరికి వెళ్ళి, నాకు 2 వరి బస్తాలు కావాలి అని చెప్పి తన బాధనంతా చెప్పుకుంటాడు. సడన్ గా అక్కడ 2 వరి బస్తాలు ప్రత్యక్షం అవడంతో మూర్తి చాలా ఆనందంగా వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అందులో ఒకటి ఇంట్లో ఉంచి ఇంకోటి మాత్రం మార్కెట్లో అమ్మేస్తాడు. అలా రోజు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి 2 వరి బస్తాలు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా ఒక రోజు మూర్తి ఇలా జరుగుతుందో మొత్తం కూడా తన ఫాదర్ దగ్గర చెప్పడంతో తన ఫాదర్ కూడా ఒకసారి ఈ మూర్తితో పాటు అక్కడికి వస్తాడు. జరుగుతున్నది మొత్తం చూస్తున్నటువంటి మూర్తి ఫాదర్ వెంటనే మూర్తిని చూసి, ఇలా ఎంతకాలం వరి బస్తాలు అడుగుతావు, ఈసారి బంగారం నాణ్యం అడుగు అని అంటాడు. దాంతో మూర్తి వెంటనే ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి బంగారం నాణ్యాలు కావాలని అడుగుతాడు. అక్కడ ఒక్క నాణ్యం ప్రత్యక్షం అవుతుంది. దాన్ని తీసుకున్నటువంటి మూర్తి వెంటనే తన ఫాదర్ దగ్గరికి వెళ్లడంతో మూర్తి ఫాదర్ మళ్ళీ మూర్తిని చూసి, ఏంటి ఒక్క నాణ్యం అడిగావా, చాలా నాణ్యాలు కావాలని దేవుణ్ణి అడుగు అని అంటాడు. దాంతో మూర్తి మళ్ళీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి, నాకు చాలా ఎక్కువ నాణ్యాలు కావాలని అడగడంతో ఆ మూర్తి కళ్ళ ముందు చాలా ఎక్కువ బంగారు నాణ్యాలు ప్రత్యక్షం అవుతాయి. మూర్తి చాలా ఆనందంగా వాటిని తీసుకోవడానికి ముందుకు వెళుతూ ఉండగా ఒక్కసారిగా బంగారు నాణ్యాలన్నీ కూడా మాయమైపోయి ఆ విగ్రహం మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆ విగ్రహం మూర్తితో మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను నీకు చాలా సహాయం చేశాను కదా, నువ్వు నాకు తిరిగి ఏం సహాయం చేస్తావు, ఈ బంగారు నాణ్యాలన్నీ కూడా నీకే ఇచ్చేస్తాను, కానీ నువ్వు నాకు తిరిగి ఏం సహాయం చేస్తావు అని అడుగుతాడు. దానికి ఆ మూర్తి సమాధానం చెప్తూ, నేనే సహాయం చేయగలను, నా స్తోమతకు తగినట్లు ఏమైనా అడుగు, ఖచ్చితంగా నేను చేయగలిగింది అయితే చేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ విగ్రహం మాట్లాడుతూ, అయితే ఒక పని చెయ్యి, ఇప్పుడు నీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది కదా, నీకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ తీసుకొచ్చి నాకు ఇచ్చేయని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి మూర్తి మరియు తన నాన్న ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలా వచ్చే సమయంలో మూర్తికి ఆ విగ్రహం గురించి చెప్పినటువంటి స్వామీజీ అక్కడ కనిపించడంతో మూర్తి జరిగిందంతా కూడా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. స్వామీజీ చాలా కోపంగా ఆ మూర్తిని చూసి, నీకేం చెప్పాను, నువ్వు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి నీ కోరిక కోరిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఆ విగ్రహం దగ్గరికి ఎందుకు వెళుతున్నావు, నీకు నిజం చెప్పనా, అది దేవుడి విగ్రహం కాదు, దెయ్యం విగ్రహం. ఆ దెయ్యం విగ్రహం నిన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది, నువ్వు ఒక పని చెయ్యి, ఇక నుంచి ఆ విగ్రహాన్ని చాలా దూరంగా ఉండు అని చెప్పి ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఇక్కడ మనకు శ్రీధర్ని చూపించడం జరుగుతుంది. అయితే ఈ శ్రీధర్ చాలా అప్పులు చేసి ఉంటాడు. మరీ ఎక్కువగా శ్రీధర్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ దగ్గర చాలా ఎక్కువ అప్పులు చేసి ఉండడంతో అప్పుడే అరుణ్ తన అప్పు బాకీని అడగడం కోసం శ్రీధర్ దగ్గరికి వచ్చి, నా అప్పు ఎప్పుడు చెల్లిస్తావు అని అడుగుతూ ఉంటాడు. శ్రీధర్ వెంటనే అరుణ్ని చూసి, నేను ఇప్పుడు చాలా కష్టకాలంలో ఉన్నాను, మా సొంత గ్రామంలో మా తాతల ఆస్తి కొంచెం ఉంది, దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులు ఖచ్చితంగా తీసుకొచ్చి నీ అప్పుని చెల్లిస్తాను, కాకపోతే నాకు కొంచెం సమయం ఇవ్వు అని అంటూ ఉంటాడు. దాంతో అరుణ్ తన ఫ్రెండే కదా అని చెప్పి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అరుణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన వైఫ్ మాత్రం అరుణ్ ని చూసి, ఏంటి ఈ రోజున నీ ఫ్రెండ్ అప్పు తీర్చాడని అడుగుతూ ఉంటుంది. కానీ అరుణ్ మాత్రం లేదు, తన పొలం ఏదో అమ్మి అప్పు తీరుస్తా అని చెప్పాడు, కొంత సమయం కావాలన్నాడు అని అంటూ ఉంటాడు. అరుణ్ వైఫ్ మాత్రం చాలా కోపంగా అరుణ్ ని చూసి తిడుతూ, కష్టాలు వాళ్ళకే ఉంటాయా, మనకు కూడా ఉన్నాయి కదా, ఇంకా ఎంతకాలం ఈ విధంగా చెప్తూ ఉంటాడు అని చెప్పి అరుణ్ ని తిడుతూ ఉండడంతో అరుణ్ కూడా తన వైఫ్ తో చాలా గట్టిగానే మాట్లాడుతూ, నాతో గొడవ పడకు, ఖచ్చితంగా నా ఫ్రెండ్ నా అప్పును తీరుస్తాడు అని అంటూ ఉంటాడు. మరోపక్క శ్రీధర్ వైఫ్ అయినటువంటి ఆ స్వాతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. కానీ శ్రీధర్కి మాత్రం ఈ విషయం ఇప్పుడే చెప్పొద్దు, తర్వాత చెప్పొచ్చు అని స్వాతి వెళ్లి నిద్రపోతూ ఉండగా ఎవరో ఒక దెయ్యం వచ్చి తన కడుపును తాకినట్లుగా తన ఫీల్ అయ్యి ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. ఆ తర్వాత శ్రీధర్ వెంటనే తన వైఫ్ అయినటువంటి స్వాతి మరియు తన సిస్టర్ దివ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మనం అందరం కూడా వెంటనే బయలుదేరి మా సొంత ఊరికి వెళ్ళాలి, అక్కడ మా తాతల ఆస్తిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మన అప్పులన్నీ కూడా తీర్చేయాలని చెప్పడంతో వాళ్ళు వెంటనే బయలుదేరి శ్రీధర్ వాళ్ళ సొంత ఊరికి బయలుదేరి వెళ్ళిపోతారు. అలా శ్రీధర్ అక్కడి నుంచి తన సొంత ఊరికి వెళ్ళిపోయినటువంటి కొద్దిసేపటికి అరుణ్ అక్కడికి వచ్చి ఇల్లు తాళం వేసి ఉండడంతో పక్క వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు అరుణ్ని చూసి, ఆ శ్రీధర్ ఫ్యామిలీ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు, అక్కడ ఏదో పొలం ఉందంట, దాన్ని నమ్మడం కోసమే వెళ్ళారు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి అరుణ్, అంటే ఖచ్చితంగా శ్రీధర్ చెప్పింది నిజమే, ఆ ఆస్తి నమ్మి వచ్చిన డబ్బులు మనకు కట్టడం కోసం సొంత ఊరికి వెళ్ళినట్లుగా ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోపక్క శ్రీధర్ తన వైఫ్ మరియు తన సిస్టర్ ని తీసుకుని తన సొంత ఊరి దగ్గరికి బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇల్లు చాలా పాడుబడిపోయి ఉంటుంది. శ్రీధర్ వెంటనే తన వైఫ్ అయినటువంటి స్వాతిని చూసి మా తాత ఇంకా ఇక్కడ ఈ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. వెంటనే వాళ్ళు ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసి ఇంటి లోపలికి వెళ్ళబోతూ ఉండగా సడన్ గా స్వాతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో శ్రీధర్ కంగారు పడుతూ ఉండగా స్వాతి శ్రీధర్ ని చూసి నేను ప్రెగ్నెంట్ ని అని చెప్తుంది. ఆ మాటలు విన్న శ్రీధర్ ఈ విషయం ముందుకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దాంతో స్వాతికి ఏం చెప్పాలో తెలియక వెంటనే శ్రీధర్ ని చూసి ఈ విషయం నీ సొంత ఊర్లో ఉన్నటువంటి నువ్వు పెరిగినటువంటి ఇంట్లో చెప్పాలని దాచిపెట్టాను అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇంటి లోపలికి వెళ్ళగా ఇంటి లోపల మన హీరో శ్రీధర్ తాతయ్య మంచం మీద పడుకుని అక్కడ ఉన్నటువంటి గోడనే చూస్తూ ఉంటాడు. అయితే తను కొంచెం భయంకరంగా ఉండడంతో స్వాతి మరియు దివ్య ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు. శ్రీధర్ కొంచెం ధైర్యం తెచ్చుకుని తాతయ్య నేను శ్రీధర్ని వచ్చాను, నేను మీ మనవణ్ణి, చిన్నప్పటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను కదా, నేనే నీ మనవణ్ణి శ్రీధర్ని అని చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ శ్రీధర్ తాతయ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా గోడనే చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ కూడా ఆ గదిలో నుంచి బయటికి రాగా అప్పుడే అక్కడికి సురేష్ అనే ఒక యువకుడు వస్తాడు. ఈ సురేష్ మరి ఎవరో కాదు, ఆ శ్రీధర్ వాళ్ళ తాతయ్యని చూసుకునేటటువంటి కేర్ టేకర్ అయి ఉంటాడు. సురేష్ ఆ శ్రీధర్ ని చూసి అతను ఎవరితో కూడా మాట్లాడాడు, అతను అలాగే వదిలేయండి, మీరు వచ్చిన పని మాత్రం చూసుకోండి, ఇంటిని మొత్తం క్లీన్ చేసి ఒక మంచి పార్టీని చూసి అమ్మేసి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ కూడా ఆ ఇల్లుని క్లీన్ చేసి ఆ రోజు రాత్రి అక్కడే పడుకుంటారు. ఆ సమయంలో ఎవరో అక్కడికి వచ్చి కిటికీల నుంచి వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శ్రీధర్ మరియు శ్రీధర్ చెల్లైనటువంటి దివ్య ఊరు చూసు రావడం కోసం ఊర్లోకి వెళ్ళగా శ్రీధర్ వైఫ్ అయినటువంటి స్వాతి మాత్రం ఇంట్లో వంట చేస్తూ శ్రీధర్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య నేను వంట చేస్తున్నాను, మీకేం వంట కావాలి అని అడుగుతుంది. అయినప్పటికీ శ్రీధర్ తాతయ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో స్వాతి కూడా సైలెంట్ గా అక్కడి నుంచి కిచెన్ రూమ్ లోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది. మరోపక్క దివ్య ఊరు చూస్తూ చూస్తూ ఒక చెరువు దగ్గరికి వెళ్లి నించుని ఉన్న సమయంలో అక్కడికి విశ్వ అని ఒక యువకుడు వచ్చి ఉంటాడు. విశ్వాన్ని చూసినటువంటి దివ్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నిజానికి ఈ విశ్వ మరెవరో కాదు, ఈ విశ్వ దివ్యని వన్ సైడ్ లవ్ చేస్తూ తనని ప్రేమించమని అడుగుతూ ఉంటాడు. దివ్య తనని చూసి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను, అయినా నీ టార్చర్ నాకు తప్పడం లేదు అని అంటూ ఉంటుంది. ఆ విశ్వ మాత్రం దివ్యను చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, అందుకే నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాను, నీకు ఒక విషయం చెప్పాలి, ఈసారి మాత్రం నిన్ను సేవ్ చేయడం కోసమే వచ్చాను, నిన్న రాత్రి నిన్ను చూడడం కోసం ఈ ఇంటికి వచ్చిన సమయంలో అక్కడ నేను ఒక ఆకారాన్ని చూశాను, అక్కడ ఒక దెయ్యాన్ని చూశాను, నా మాట వినండి, వెంటనే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ దివ్య మాత్రం ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరూ కూడా ఇంట్లో భోజనం చేస్తూ ఉన్న సమయంలో శ్రీధర్ వెంటనే నేను తాతయ్యకి భోజనం పెట్టి వస్తానని చెప్పి భోజనం అక్కడికి తీసుకుని వెళ్తాడు. కానీ అప్పుడు కూడా తాతయ్య శ్రీధర్తో మాట్లాడకుండా గోడనే చూస్తూ ఉంటాడు. మరోపక్క అరుణ్ వైఫ్ మాత్రం ఎప్పుడు నువ్వు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి తీసుకొస్తావని చెప్పి తిడుతూ ఉంటుంది. కట్ చేసి ఆ తర్వాత రోజు మార్నింగ్ శ్రీధర్ స్వాతి దగ్గరికి వచ్చి నేను ఇల్లుని అమ్మమని చెప్పి పక్క ఊర్లో ఉన్నటువంటి బ్రోకర్కి చెప్పి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి ఆ శ్రీధర్ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరకు ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. లోపల స్వాతి ఉండడంతో ఆ పోలీస్ ఆఫీసర్ స్వాతిని చూసి ఇది చాలా కాలం నుంచి క్లోజ్ చేసి ఉంది, సడన్ గా దీన్ని ఎవరు ఓపెన్ చేశారు, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ స్వాతి ఈ ప్రాపర్టీ మా హస్బెండ్ వాళ్ళ తాతయ్యది, అందుకే మేము ఇక్కడికి వచ్చామని అంటూ ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం స్వాతిని చెడు దృష్టితో చూస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క శ్రీధర్కి అప్పిచ్చినటువంటి అరుణ్ శ్రీధర్ వల్ల సొంత ఊరి దగ్గరికి బయలుదేరి వస్తాడు. అయితే ఆ సమయంలో పొరపాటున అరుణ్ సెల్ ఫోన్ అక్కడ ఉన్నటువంటి చెరువులో పడిపోతుంది. అరుణ్ వెంటనే ఆ సెల్ ఫోన్ ని బయటకు తీస్తాడు, కానీ అప్పటికి ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మరోపక్క శ్రీధర్ ఊరిలోకి వెళ్లి తన తాతయ్య కేర్ టేకర్ అయినటువంటి సురేష్ గురించి మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈ సురేష్ ఎవరో మాకు తెలియదు, మేమెవరో కూడా ఎప్పుడూ చూడలేదు అని అంటూ ఉంటారు. అదే విధంగా వాళ్ళు శ్రీధర్ ని చూసి మీరు అర్జెంట్ గా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఆ ఇల్లు చాలా డేంజర్, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిచ్చి వాళ్ళు అయిపోయారని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి శ్రీధర్ చాలా భయపడుతూ తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. అలా ఇంటి దగ్గరకు వచ్చినటువంటి శ్రీధర్ కి ఏదో జరిగి వింత వింతగా ప్రవర్తిస్తూ తను డైరెక్ట్ గా దివ్య రూమ్ లోకి వెళ్లి పడుకోబోతూ ఉంటాడు. దివ్య వెంటనే శ్రీధర్ చూసి ఏంటన్నయ్య నువ్వు నా రూమ్ లోకి వచ్చావేంటి, నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళు అని చెప్పడంతో ఆ శ్రీధర్ చాలా కోపంగా తన చెల్లెల్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోపక్క ఆ ఊర్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడని చెప్పుకున్నాం కదా, తను అరుణ్ ఫోటోని తీసుకుని ఈ వ్యక్తిని ఎక్కడైనా చూశారని ఎంక్వైరీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి దివ్య బాయ్ ఫ్రెండ్ అయినటువంటి ఆ విశ్వ దగ్గరికి వెళ్లి ఆ ఫోటోని చూపించి ఈ వ్యక్తిని ఎప్పుడైనా చూసావని అడుగుతూ ఉంటాడు. దానికి విశ్వ ఎప్పుడు చూడలేదు అని చెప్తూ ఉంటాడు. తర్వాత విశ్వ వెంటనే దివ్యని చూడడం కోసం ఇంటి దగ్గరికి వెళ్లడంతో విశ్వాన్ని చూసినటువంటి ఆ శ్రీధర్ చాలా కోపంగా నీ బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకుని వస్తావా అంటూ ఆ దివ్యని చాలా లాచి పెట్టి కొడతాడు. దాంతో దివ్య మా అన్నయ్య ఎప్పుడు కూడా నాతో ఈ విధంగా ప్రవర్తించలేదు, ఎందుకు ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది.
అప్పటి నుంచి కూడా శ్రీధర్ చాలా వింత వింతగా ప్రవర్తిస్తూ ఇంట్లో ఎవరు మాటలో వినకుండా చాలా కోపంగా అక్కడి నుంచి ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుని ఉన్న సమయంలో అక్కడికి ఒక స్వామీజీ వచ్చి నీ దగ్గర నేను చాలా విషయాలు చెప్పాలి, అందులోనూ ఒక నిజం కూడా చెప్పాలి అని అంటూ ఉంటాడు. శ్రీధర్ వెంటనే ఆ స్వామీజీని చూసి ఏంటా నిజం అని అడుగుతూ ఉంటాడు. స్వామీజీ శ్రీధర్ ని చూసి మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ మీ నాన్నను చంపేసి ఈ గ్రామం నుంచి వెళ్లిపోయింది, మీ అమ్మ చాలా మంచిది, ఎందుకు అలా చేసిందో తెలియదు అంటూ ఉంటాడు. మరోపక్క ఇంట్లో దివ్య నిద్రపోతూ ఉన్న సమయంలో తన గుండెల మీద ఎవరో దెయ్యం కూర్చున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉండడంతో దివ్య వెంటనే కళ్ళు తెరిచి చూడగా నిజంగానే తన ఒంటి మీద ఒక పిల్లవాడి దెయ్యం కూర్చున్నట్లుగా ఉంటుంది. దాంతో దివ్య చాలా భయపడిపోతూ తన వదినైనటువంటి స్వాతి రూమ్ లోకి వెళ్లి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అదే సమయంలో శ్రీధర్కి మళ్ళీ దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తించి వీళ్ళని వింత వింతగా చూస్తూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో దివ్య మరియు స్వాతి ఇద్దరు కూడా ఆ శ్రీధర్ ని ఫాలో అవుతూ వెళ్ళగా శ్రీధర్ ఒక శ్మశానంలోకి వెళ్లి కూర్చొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. వీళ్ళు వెంటనే టార్చ్ లైట్ తీసుకుని వెళ్లి అతని మీద వేయగా నిజానికి అక్కడ ఉన్నది శ్రీధర్ కాదు, వేరే వ్యక్తి ఎవరో ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వీళ్ళ వెనక నుంచి శ్రీధర్ అక్కడికి వచ్చి వాళ్ళ మీద చేయడంతో వాళ్ళు చాలా ఉలిక్కి పడుతూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ వాళ్ళని చూసి మీరు రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటాడు. వాళ్ళ శ్రీధర్ ని చూసి నిన్ను ఫాలో అవుతూ మేము ఇక్కడికి వచ్చామని అంటూ ఉంటారు. దానికి శ్రీధర్ మాత్రం నేను మిమ్మల్ని ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీధర్ వెంటనే స్వాతిని మరియు దివ్యాని చూసి మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అంటూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ మాత్రం అరుణ్ ఫోటోను తీసుకుని వెళ్లి ఊరు మొత్తం చూపించి తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్ తన వైఫ్ అయినటువంటి స్వాతిని మరియు చెల్లినటువంటి దివ్యాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్న సమయంలో సురేష్ అక్కడికి వచ్చి శ్రీధర్ ని చూసి ఎందుకు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు అని అంటూ ఉంటాడు. దానికి ఆ శ్రీధర్ మాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, వెళ్లిపోతున్నాం అని అంటూ ఉండడంతో ఆ సురేష్ వెంటనే శ్రీధర్ ని చూసి ఒక పని చేయండి, నేను ఒక బ్రోకర్ ని చూశాను, తను ఖచ్చితంగా 2 రోజుల్లో ఇక్కడికి వచ్చి ఈ ప్రాపర్టీని కొనేస్తాడు, కొనిన తర్వాత డబ్బులు తీసుకుని ఒకేసారి వెళ్లిపోండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి శ్రీధర్ స్వాతిని మరియు దివ్యాని చూసి 2 రోజులే కదా అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఒప్పిస్తూ ఉంటాడు. కట్టిస్తే మరోపక్క అరుణ్ శ్రీధర్ ని వెతుక్కుంటూ శ్రీధర్ వాళ్ళ ఊరు దగ్గరికి వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటాడు. అరుణ్ చూసినటువంటి విశ్వ వెంటనే మీరేంటి ఇక్కడ ఉన్నారు, రండి మిమ్మల్ని నేను శ్రీధర్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాను అని చెప్పి అరుణ్ ని శ్రీధర్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగా స్వాతి వెంటనే అరుణ్ ని చూసి ఏంటన్నయ్య మీ ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వచ్చేసారా అని అంటూ ఉంటుంది. అదే సమయంలో శ్రీధర్ కూడా అక్కడికి వచ్చి ఏంట్రా మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేసావా అని అంటూ ఉంటాడు. దానికి అరుణ్ సమాధానం చెప్తూ ఏం చెప్పమంటావు నీకు ఇచ్చినటువంటి అప్పు డబ్బుల్ని తిరిగి తీసుకురమ్మని చెప్పి నా వైఫ్ చాలా గొడవ చేస్తుంది, అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్ బాడీలోకి దెయ్యం ప్రవేశించడంతో అప్పటి వరకు చాలా ప్రేమగా మాట్లాడుతున్నటువంటి శ్రీధర్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ నుంచి చాలా కోపంగా చూస్తూ ఏంటి నీ భార్య చెప్పిందని చెప్పి డబ్బులు వసూలు చేయడం కోసం ఇక్కడికి వచ్చావా, నీ భార్య ఎలాంటిదో నీకు తెలుసా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు తన కాలేజీలో చాలా మందిని ప్రేమించింది, చాలా మందితో కలిసి తిరిగింది అంటూ అరుణ్ వైఫ్ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అరుణ్ కి చాలా కోపం వచ్చి నా వైఫ్ గురించి చెడ్డగా మాట్లాడతావా అని చెప్పి ఆ శ్రీధర్ తో గొడవ పడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటూ ఉన్న సమయంలో దెయ్యం తన బాడీలో ఉండడంతో శ్రీధర్ చాలా ఘోరంగా అరుణ్ ని చంపేస్తాడు. ఇది చూసినటువంటి దివ్య మరియు స్వాతి ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత శ్రీధర్ బాడీలో నుంచి దెయ్యం బయటికి వెళ్లిపోయిన తర్వాత శ్రీధర్ నార్మల్ అయిపోయి అక్కడ తన ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ చనిపోయి ఉండడంతో అరుణ్ కి ఏమైంది, అరుణ్ ఎలా చనిపోయాడు అని అంటూ ఉంటాడు. స్వాతి దివ్య వెంటనే శ్రీధర్ ని చూసి నువ్వే చంపేశావని అంటూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి శ్రీధర్ నేను నా ఫ్రెండ్ ని ఎందుకు చంపుకుంటాను అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి డోర్ ని ఎవరు కొడుతూ ఉండడంతో వీరు వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేయగా నిజానికి అక్కడ ఇన్స్పెక్టర్ అరుణ్ ఫోటోను తీసుకొచ్చి వీళ్ళకి చూపిస్తూ ఇందులో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారని అంటూ ఉంటాడు. అప్పటికే వీళ్ళు అరుణ్ డెడ్ బాడీని వేరే రూమ్ లో దాచిపెట్టేసి ఉంటారు. ఆ ఫోటోను చూసినటువంటి శ్రీధర్ మరియు స్వాతి దివ్య అందరూ కూడా కొంచెం భయపడిపోతూ ఇన్స్పెక్టర్ ని చూసి లేదు మేము ఎప్పుడు చూడలేదు అంటూ ఉంటారు. దాంతో వీళ్ళు భయపడుతూ ఉండడంతో ఇన్స్పెక్టర్ కూడా డౌట్ వచ్చి వీళ్ళేదో దాస్తున్నారు అని చెప్పి ఇంటి లోపలికి వస్తాడు. ఇంటి లోపలికి వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ ఉండగా వీళ్ళందరూ కూడా అరుణ్ డెడ్ బాడీని దాచిపెట్టి ఉన్నటువంటి ఆ రూమ్ ను చూసి భయపడుతూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి అక్కడ అరుణ్ డెడ్ బాడీ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అరుణ్ వెంటనే శ్రీధర్ ని చూసి అరుణ్ కనిపించడం లేదు అని తన వైఫ్ 2 రోజుల క్రితమే తన ఫోటో ఇచ్చి మమ్మల్ని వెతకమని చెప్పింది, మీరు అరుణ్ ఇక్కడికి తీసుకొచ్చి చంపేశారా, పదండి వెంటనే మీరందరూ కూడా స్టేషన్ కి పదండి, అసలు మీరందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు శ్రీధర్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని చూసి సార్ ఇది మా తాతయ్య ఆస్తి సార్, దీన్ని అమ్మడం కోసమే మేము వచ్చాం, కావాలంటే మా తాతయ్యని అడుగుదూరు రండి అని చెప్పి పక్క రూమ్ లో ఉన్నటువంటి తన తాతయ్య రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అయితే ఇక్కడ రివీల్ అయ్యే టిప్స్ ఏమిటి అంటే నిజానికి ఆ రూమ్ లో వాళ్ళ తాతయ్య ఉండడు, అక్కడ కేవలం వాళ్ళ తాతయ్య ఫోటోకి దండ మాత్రమే వేసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి శ్రీధర్ ఇక్కడ ఎవరూ లేరా, ఇన్ని రోజులు కూడా మేము దెయ్యంతో మాట్లాడుతున్నామా, దెయ్యంతో తిరుగుతున్నామా అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఆ దివ్య మరియు స్వాతి ఇద్దరు కూడా భయపడిపోతూ ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం శ్రీధర్ని చూసి ఏంటి కొత్త నాటకాలు ఆడుతున్నారా, మీరు హత్య చేశారు, దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా నాటకాలు ఆడుతున్నారా అంటూ ఉంటాడు.
అయితే శ్రీధర్ మాత్రం సార్ నేను చెప్పే మాటలు వినండి అని చాలా రకాలుగా బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం ఒక పని చేయండి, మీ మీద ఎటువంటి కేసు లేకుండా చేయాలంటే ఒక పని చేయాలి. నాకు నీ భార్య బాగా నచ్చింది, ఒక రోజు రాత్రికి నీ భార్యని నా దగ్గరికి పంపించు, ఆ తర్వాత మీ మీద ఎటువంటి కేసు లేకుండా నేను చూస్తాను అని చెప్పడంతో శ్రీధర్కి చాలా కోపం వచ్చి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ తో గొడవపడి కొడుతూ ఉంటాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా చాలా కోపంగా శ్రీధర్ ని కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్ బాడీలోకి దెయ్యం వచ్చేస్తుంది. దాంతో శ్రీధర్ ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ ని చాలా గట్టిగా కొడుతూ ఉండడంతో ఇన్స్పెక్టర్ కూడా కింద పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి విశ్వ ఇదంతా కూడా చూస్తూ చాలా భయపడిపోతూ ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళడం కోసం డోర్ ఓపెన్ చేయగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ శ్రీధర్ తాతయ్య ఆత్మ రూపం కనిపిస్తుంది. శ్రీధర్ తాతయ్య వెంటనే ఆ విశ్వాన్ని అక్కడికక్కడ చంపేస్తాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి స్వాతి మరియు దివ్య ఇద్దరు కూడా భయపడిపోతూ ఉండడంతో కింద పడిపోయి ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ వెంటనే వాళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడాలి అని దివ్యాని మరియు స్వాతిని ఇద్దరిని కూడా అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శ్రీధర్ వచ్చి తన వైఫ్ ని తీసుకుని నేను ఒక పూజ చేయాలని చెప్పి తన వైఫ్ ని తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీధర్ వెంటనే తన వైఫ్ ను రూమ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ ముగ్గు వేసి ముగ్గులో తన వైఫ్ ను కూర్చోబెట్టి పూజ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడే మనకు అసలు ఏం జరిగింది అన్నది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపించడం జరుగుతుంది. మనకు మూవీ స్టార్టింగ్ లో ఇంతకు ముందు మూర్తి అని ఒక స్టోరీ చూపించారు కదా, ఆ మూర్తి కొడుకు ఈ శ్రీధర్ అయి ఉంటాడు. మూర్తి వైఫ్ ని సోనియా అయి ఉంటుంది. ఆ విగ్రహం విచిత్రమైనటువంటి కోరిక కోరడంతో మూర్తి వెంటనే చాలా బాధపడుతూ తన వైఫ్ అయినటువంటి సోనియా దగ్గరికి వెళ్లి మనం ఇప్పుడు ఆ విగ్రహం ఇచ్చినటువంటి సంపద వల్ల బాగానే ఆనందంగా ఉన్నాం, ఇలా జీవితాంతం ఉండాలి అంటే ఒక పని చెయ్యాలి. అదేమిటి అంటే ఇప్పుడు మనకు ఒక కొడుకు ఉన్నాడు, పుట్టబోయే బిడ్డ ఎవరైనా సరే ఆ బిడ్డను తీసుకువెళ్లి ఆ విగ్రహానికి ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సోనియా శ్రీధర్ ని తిడుతూ ఏం మాట్లాడుతున్నావు, మనం ఇంతకుముందు ఎంత ఆనందంగా ఉన్నామో అదే విధంగా ముందు ముందు కూడా ఆనందంగా ఉండాలి, మన పిల్లలు మనతోనే ఉండాలి అని చెప్తుంది. దాంతో శ్రీధర్ కూడా మనసు మార్చుకుని తన తండ్రి దగ్గరికి వెళ్లి ఈ విషయం అంతా తన భార్య చెప్పిన విషయం మొత్తం కూడా తన తండ్రికి చెప్తాడు. అదే శ్రీధర్ తండ్రి వెంటనే శ్రీధర్ కి ఒక వాటర్ ఇవ్వగా ఆ వాటర్ తగినటువంటి శ్రీధర్ వెంటనే ఒక్కసారిగా మనసు మార్చుకుని ఇంటికి వెళ్లి సోనియాని చూసి నేను ఒక పూజ చేయాలి రా అని చెప్పి బలవంతంగా సోనియాని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి సోనియాని ఒక ముగ్గులో కూర్చోబెట్టి అక్కడ పూజ చేయడం మొదలు పెడతాడు. అప్పుడే సోనియాకి నా హస్బెండ్ ఆ విగ్రహానికి నా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని బలి ఇవ్వబోతున్నాడు అని తెలుసుకుని వెంటనే మూర్తిని మరియు తన ఫాదర్ ని కూడా తిట్టి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది. అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఒక జాతర దగ్గరికి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో అక్కడికి మూర్తి మరియు మూర్తి ఫాదర్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా వెంటనే సోనియాని పట్టుకునే ప్రయత్నం చేయబోతూ ఉంటారు. దాంతో సోనియా వెంటనే ఆ జాతరలో ఉన్నటువంటి ఒక కత్తి తీసుకుని మూర్తిని అక్కడికక్కడే నరికి చంపేస్తుంది. నిజానికి ఇదంతా కూడా సోనియా తన బిడ్డల్ని కాపాడడం కోసం ఈ విధంగా చేసి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి సోనియా తను ఆడబిడ్డకి జన్మనిస్తుంది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి సోనియాకి ఆరోగ్యం పాడయ్యి సోనియా చనిపోవడంతో శ్రీధర్ తన చెల్లి అయినటువంటి దివ్యాని చాలా ప్రేమగా పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు. మరోపక్క మూర్తి ఫాదర్ నా కొడుకు వైఫ్ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నా కూతురు ఉంది కదా, నా కూతురు కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ గానే ఉంది, తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని ఆ విగ్రహానికి బలివ్వాలి అని చెప్పి తన కూతురుని తీసుకొచ్చి ముగ్గులో కూర్చోబెట్టి పూజ చేయడం మొదలుపెట్టి తన కూతుర్ని మరియు తన కూతురు కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని ఇద్దరిని కూడా చంపేస్తాడు. ఆ విధంగా మూర్తి ఫాదర్ తన కూతురు కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డనే బలిచ్చి ఆ విగ్రహం దగ్గరికి వెళ్తాడు. కానీ విగ్రహం ఎటువంటి వరాలు ఇవ్వకుండా ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో మూర్తి ఫాదర్ కి మూర్తి మేనల్లుడైనటువంటి సురేష్ సహాయం చేస్తూ ఉంటాడు. అప్పుడు మూర్తి ఫాదర్ కి ఒక విషయం అర్థమవుతుంది, నా కూతురు సంతానాన్ని కాదు నా కొడుకు సంతానాన్ని బలిస్తేనే నాకు వరాలు వస్తాయేమని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ విగ్రహం గురించి మొదట్లో చెప్పినటువంటి స్వామీజీ మళ్ళీ మూర్తి ఫాదర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ నేను ముందే చెప్పాను ఆ విగ్రహం మిమ్మల్ని ఆశిస్తుందని, మీరు అనవసరంగా దాని మాయలో పడిపోయారు, మీ కన్న కూతుర్నే మీ చేతులారా చంపేసుకున్నారు, ఖచ్చితంగా మీరు చనిపోయిన తర్వాత కూడా మీకు మోక్షం దొరకదు అని చెప్పి తను శపించి అక్కడి నుంచి స్వామీజీ వెళ్ళిపోతాడు. అందుకే ఆ వ్యక్తి చనిపోయినప్పటికీ తనకు మోక్షం దొరకకుండా ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. ఆ విధంగా శ్రీధర్కి తన తాతయ్య ఆత్మ మరియు ఆ సురేష్ ఆత్మ రెండూ కూడా అక్కడ కనిపించి ఉండి ఉంటాయి. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ శ్రీధర్ తన వైఫ్ ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి ముగ్గులో కూర్చోబెట్టి పూజ చేస్తూ ఒక సన్నట సూది లాంటి వస్తువును తీసి దాన్ని వెంటనే సడన్ గా తన వైఫ్ అయినటువంటి స్వాతి కడుపు మీద పొడి చేస్తాడు. దాంతో స్వాతి ఒక్కసారిగా అక్కడ కింద పడిపోగా శ్రీధర్ కూడా ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మరియు దివ్య ఇద్దరు కూడా తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయగా డాక్టర్ ఆ స్వాతిని చెక్ చేసి మాట్లాడుతూ ఇక స్వాతి జీవితంలో ఎప్పుడూ కూడా తల్లి కాలేదు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఈ పనులు చేసినందుకు ఆ శ్రీధర్ ని తీసుకుని వెళ్లి జైల్లో వేసి ఉంటారు. నిజానికి ఇదంతా కూడా శ్రీధర్ బాడీలోకి తన తాతయ్య ఆత్మ వెళ్లి ఉండడం వల్లనే ఈ విధంగా చేశాడు అని అనుకుంటూ ఉంటాం కదా, కానీ అది నిజం కాదు. నిజానికి ఇంతకుముందు ఒకసారి శ్రీధర్ దగ్గరికి ఒక స్వామీజీ వచ్చి నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పాడు కదా, ఆ స్వామీజీ ఇతనికి కొన్ని విషయాలు చెప్పి ఉంటాడు.
ఆ స్వామీజీ శ్రీధర్ని చూసి దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి ఉంది. అదేమిటి అంటే నీ భార్య కడుపులో ఉన్నటువంటి బిడ్డ బయటికి వస్తే ఖచ్చితంగా ఆ ఆత్మ తిరిగి మళ్ళీ ప్రేతాత్మ లాగా మారి చాలా భయంకరమైనటువంటి దయ్యంగా మారిపోతుంది. అదే జరిగితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ప్రాణాలతో ఉండరు, అందరినీ చంపేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న గర్భిణీ స్త్రీలను రక్షించే బాధ్యత నీదే. నువ్వే ఆ పనిని చేయగలవు. నీ భార్య బిడ్డకి జన్మనివ్వకూడదు కాబట్టి నువ్వే ఆ ప్రసవాన్ని ఆపాలి అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న శ్రీధర్ వెంటనే స్వామీజీని చూసి అది ఎలా సాధ్యం స్వామి, నేను ఎలా ఆపగలను అంటూ ఉంటాడు. దాంతో స్వామీజీ వెంటనే ఒక గుండు సూది లాంటిది శ్రీధర్కి ఇచ్చి దీన్ని ఎక్కడ పొడిస్తే తల్లి క్షేమంగా ఉండే బిడ్డ మాత్రమే చనిపోతుందో అదంతా కూడా పక్కగా ట్రైనింగ్ ఇచ్చి పంపించడంతో ఆ స్వామీజీ చెప్పిన విధంగానే శ్రీధర్ తన వైఫ్ అయినటువంటి స్వాతి కడుపులో పొడిచి ఉంటాడు. అలా శ్రీధర్ తన వైఫ్ ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరినీ కూడా కాపాడి ఉండి ఉంటాడు. కానీ ఆ ప్రాసెస్ లో శ్రీధర్ ఒక తప్పు చేసి ఉండి ఉంటాడు. అదేమిటి అంటే తను పూజ చేయడం కోసం ముగ్గు వేసి ముగ్గులో కూర్చోబెట్టి తన వైఫ్ కడుపులో పొడిచినప్పుడు అక్కడ చిన్న రక్తం వచ్చి కింద ముగ్గులో పడి ఉంటుంది. దాంతో రక్తం అలా ముగ్గులో పడడంతో ఆ విగ్రహంలో నుంచి మళ్ళీ దెయ్యం వచ్చినట్లుగా చూపిస్తారు. అంటే సెకండ్ పార్ట్ కి చిన్న లీడ్ ఇచ్చి ఈ మూవీని అక్కడితో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.